హాయ్, నా పేరు విశ్వ. ఈ రోజు నుంచి ఏంటంటే నా చుట్టుపక్కల జరిగే సోషల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నా. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఏ రీజియన్ గురించి అంటే పేరుపాలెం. పాలకొల్లు, భీమవరం, నరసాపురం ఎవరిని కదిలించినా సరే పేరుపాలెం తెలియనోడు అంటూ ఉండడు. అంటే నా చిన్నప్పటి నుంచి నేనే ఒక 20 సార్లు వెళ్ళి ఉంటాను. అంటే అంత ఫేమస్ అనమాట. ఇప్పుడు నేను ఎందుకు దాన్ని ఎందుకు పేరుపాలెం వచ్చింది టాపిక్లోకి, అసలు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నిన్నే ఒక న్యూస్ చూశాను. సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ పేరుపాలెం బీచ్ అన్నీ సింపుల్గా అర్థమయ్యే విధంగా అసలు ఏంటి అక్కడ అనేది చూద్దాం. ఇప్పుడు ఏ బీచ్ అయినా సరే దాన్ని మనం ఏమంటామంటే కోస్టల్ రీజన్ అంటాం. ఈ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మన గవర్నమెంట్ ఏంటంటే ఈ కోస్టల్ రీజియన్ని సిఆర్జెడ్ జోన్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే సిఆర్జెడ్ 1, 2, 3, 4 ఈ జోన్స్ కింద డివైడ్ చేసి కొన్ని రూల్స్ అనేవి పెడుతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి, పేరుపాలెంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు సిఆర్జెడ్ 3 రూల్స్ ప్రకారం నో డెవలప్మెంట్ జోన్, ఎన్డీజెడ్ అని ఒక జోన్ డిక్లేర్ చేస్తుంది. అంటే ఎన్డీజెడ్ అంటే ఏంటి, అక్కడ ఎలాంటి బిల్డింగ్స్ కానీ రిసార్ట్స్ కానీ మొత్తం ఈ ఇష్యూలో ముగ్గురు ఉన్నారు స్టేక్ హోల్డర్స్. ఫస్ట్ ఏంటంటే అక్కడ ఉండే విలేజర్స్. యాక్చువల్గా అక్కడ ఏంటంటే మనకి కొబ్బరికాయ అండ్ దెన్ క్యాజువానా ట్రీస్ అని ఈ పంట బాగా వస్తుంది. ఆ నేల సారం బట్టి ఆ పంట బాగా పండుతుంది. ఇప్పుడు విలేజెస్కి ఏంటంటే అదే ఉపాధి. ఒక పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్, బిల్డర్స్, వీళ్ళది ఏంటంటే మేము రూల్స్ ప్రకారమే కడుతున్నాం, ఇక్కడ ఇది ఎన్డీజెడ్ కాదు, ఇది రూల్స్ ప్రకారమే మేము కడుతున్నాం అని వాళ్ళ ఒపీనియన్. అండ్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ అసలు ఏమంటుంది అంటే, ఇది ఇప్పుడు ఏదైతే కట్టే ఉన్నాయో అవి టెంపరీగా కడుతున్నారు, అవి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాదు, ఇప్పుడు జస్ట్ అక్కడ ఉన్న పీపుల్కి ఉపయోగపడడానికి కడుతున్నాం మాత్రమే. ఇప్పుడు బేసిక్గా ఎంత చదువు లేని వాళ్ళకైనా, బేసిక్ ఎంత ఫార్మర్కి అయినా సరే అక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు, అది మీకు కడితే మీకు ఉపయోగపడుతుంది అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళు అర్థమయ్యి కూడా వాళ్ళు ఇంకా ఫైట్ చేస్తున్నారంటే నిజంగా ప్రాబ్లం ఉండాలి. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళకి నెలకి 10,000 వచ్చినా 20,000 వచ్చినా వాళ్ళకి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఆ లోకల్ పీపుల్కి. ఎందుకంటే వాళ్ళు రోజు పనికి వెళ్తారు, కొబ్బరికాయల పంట ఏదో ఒకటి తీసుకుంటారు, వస్తారు, ఇస్తారు. సో డైలీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని మీరు వెళ్ళి డిస్టర్బ్ చేసి అంత అవసరం లేదు అక్కడ. కాబట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ఏదైనా బ్యాలెన్స్డ్గా వెళ్ళడం అనేది. సో సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఏమన్నా సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వండి, ఐ విల్ టేక్ ఇట్. థ్యాంక్ యూ.